హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వారాహి మ్యాథ్స్. టుడే ప్రాబబిలిటీ గురించి నేర్చుకుందాం అండి. ప్రాబబిలిటీలో ప్లేయింగ్ కార్డ్స్ గురించి నేర్చుకుందాం. ప్లేయింగ్ కార్డ్స్లో టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52లో 26 ఏమో బ్లాక్ ఉంటాయి, 26 ఏమో రెడ్ ఉంటాయి. ఆ 26లో బ్లాక్లో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ 26 డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 13 స్పేడ్స్, 13 క్లబ్స్ ఉంటాయి. ఈ స్పేడ్స్ క్లబ్స్ బ్లాక్ కలర్. అట్లాగే 26 రెడ్లో మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అందులో 13 హార్ట్ 13 డైమండ్ ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఏమేమి ఉంటాయంటే కింగ్, క్వీను, జాక్, ఏస్. అట్లాగే మళ్ళీ ఈ కింగ్, క్వీను, జాక్, ఏస్నేమో మనం ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటామండి. అట్లాగే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనేమో న్యూమరికల్ కార్డ్స్ అంటాం. అదిగోండి ఇక్కడ రాసుకున్నాం చూడండి. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ అనేది స్పేడ్స్లో 4 ఉన్నాయి, అట్లాగే క్లబ్స్లో 4 ఉన్నాయి, అట్లాగే మనకు వచ్చేసరికి హార్ట్లో 4 ఉన్నాయి, డైమండ్లో 4 ఉన్నాయి. టోటల్గా 4+4+4 చూసుకుంటే ఫేస్ కార్డ్స్ అనేది 12. ఇందులో ఎందుకంటే ఏస్ అనేది మనం ఫేస్ కార్డ్గా తీసుకోం. ఏస్ మీన్స్ ఏ, అందువల్ల అది ఫేస్ కార్డ్గా తీసుకోం. కాబట్టి ఈ 16 నుంచి ఈ 4 ఏసెస్ని తీసేస్తే 12. అందుకని నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12. అట్లాగే నెంబర్ ఆఫ్ న్యూమరికల్ కార్డ్స్ వచ్చేసరికి 2 దగ్గర నుంచి 10 వరకు ఉన్నాయి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అందుకని 9 4 జా 36. అందుకని నెంబర్ ఆఫ్ న్యూమరికల్ కార్డ్స్ వచ్చేసరికి 36. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి 4. టోటల్ 52 అండి. అర్థమవుతుందా? టోటల్గా ఈ ప్రాబబిలిటీలో నెంబర్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఇది వివరంగా చెప్పానండి. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ watching this video.